కేసీఆర్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రేవంత్ బూతులు మాట్లాడారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నీకే మాట్లాడొస్తుందా, మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, నువ్వు 2 ఏళ్ళైంది 4,000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్ర వీగుతున్నావు. ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు సన్మానం చేసి గొప్ప ప్రసంగం ఇచ్చిండు. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి గారికి తొండలేమన్నాడు, సావమని చెప్పిండు, పేగులు మెడగేసుకోమని చెప్పిండు. అంటే ఏంది అసలు, ఏంది ఈ బూతు పురాణం, ఏంది బూత్ శాస్త్రం, ఏంది బూతు? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్లో, కానీ ఈ బూత్ కమిటీలో ఏందో నాకు అర్థం కాలేదండి. కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి నువ్వు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా కూడా నీ జీవిత కాలంలో కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చరిత్ర నేపథ్యాన్ని చాలామంది మన సజీవ సాక్షులం. ఏ నాయకుడు ఎటువంటి పాత్ర పోషించిండు అనేది ఇంకా తెలంగాణ ప్రజల మనోపలకాల మీద ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నది. 15,000 రైతు బంధు, మహాలక్ష్మి కింద 2,500 తులం బంగారం, అది చేత కాదు. అవన్నీ డైవర్షన్ చేయనికనే ఏం చేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిడితే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నాం. నీకు బట్టలు ఇప్పే రోజు దగ్గర వస్తుంది, ప్రజలే బట్టలు ఇప్పుతారు. ఆ తిప్పుతామని చెప్పినట్టు తొండలు, మీకు ప్రజలే నీకు తొండలు ఇచ్చే రోజులు దగ్గర వస్తాయి. మీరు భాష మార్చండి, మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయండి, ప్రజలలో శభాష్ అనిపించుకోండి. ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మాట్లాడితే నేను ఇప్పటికీ బేషరతుగా ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. బోటి మెడలకేసుకో, అందరికీ మెడలెత్తా, పేగులు మెడకెత్తా అనేది ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా, ఎందుకంటే బోటి చాలా పెద్దది కదా, పేగులు ఈకలు గీకలు తీయాలంటే చాలామంది కావాలి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్. మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఇదా నువ్వు మాట్లాడేది? ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి శాతనైతే.